జనసేన పార్టీ చేశారు సార్. అలాగే గోపాల్ కుర్మన్న గారు నాయకులు నియోజకవర్గ నాయకులు ఆహ్వానానికి అంగీకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మన పోటీకి సంసిద్ధం చేసుకోవాలని కోరుతున్నాము. ఇతర రాజకీయ పార్టీలైనా మా సురేంద్ర సార్ ఈ రోజు నుంచి మహబూబ్నగర్లో ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో మా అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన. జనసేన పార్టీ చేశారు సార్. చేయకుండా ఎక్కడ నిరుత్సాహపడకుండా పవన్ కళ్యాణ్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మా జనసేన నాయకులు అందరికీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన మున్సిపల్ ఎలక్షన్స్ లోను అన్నింటిలో కూడా మా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. దానికోసం ఈరోజు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మరి అందరం కూడా అన్ని చోట్ల కూడా అందరిని కూడా పోటీ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు. మరి మా యువత, మా జనసేన నాయకులు అందరూ కూడా ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మనం పోటీ చేస్తేనే మన పార్టీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మా నాయకుడిని అడగడం జరిగింది. మా నాయకుడు కూడా మరి ఈ రోజు యాక్చువల్ గా జనసేన పార్టీ తెలంగాణలో పుట్టింది. తెలంగాణలోనే అది యువతని రాజకీయంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఆయనకు చాలా కోరిక. ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఫస్ట్ చెప్పేది తెలంగాణ గురించే చెప్తారు. మనకి కావాల్సింది మరి దమ్మున్న యువత కావాలి, సమాజంలో పనిచేసే యువత కావాలి. ఆ యువత ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందంటే, ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ లోను అట్లాగే పంచాయతీ ఎలక్షన్స్ లోను కూడా పాల్గొని వారు ఎప్పుడైతే అక్కడ పోటీ చేసి స్థానిక సమస్యల పట్ల ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తూ ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నట్లయితే మరి ఇక్కడ జనసేన పార్టీ మంచి బలోపేతం అవడానికి, అట్లాగే యువత కూడా రాజకీయంగా మరి సక్రమైన మార్గంలో ముందుకెళ్ళడానికి కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన మరి ముందుగానే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ లోను కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ దిశలోనే ఈ రోజు మరి ఈ మీటింగు, ఈ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి మా కార్యకర్తలందరూ కూడా అన్ని మున్సిపాలిటీస్ లో పనిచేస్తూ అన్ని మున్సిపాలిటీల నుంచి మా వాళ్ళంతా కూడా నిలబడతారు. ఖచ్చితంగా పోటీలో ఉండి
గెలుపొంది అందరూ కూడా సమాజానికి సేవ చేయడానికి ముందుంటారని చెప్పి మీడియా సమక్షంగా అందరూ తెలియజేస్తున్నాం. అట్లాగే చాలా మంది మా జనసేన పార్టీలో చేరడానికి ఈ రోజు వచ్చారు. అట్లాగే ఇంకా వచ్చి జాయిన్ అవుతామని చెప్పి చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది. చాలా ఇక్కడ జరిగే మున్సిపాలిటీల దాదాపు సుమారు 15 మున్సిపాలిటీల్లో కూడా దాదాపు ఫోన్లు రావడం జరిగింది. వారందరిని కూడా పోటీలో నిలబెడతాం. ఖచ్చితంగా మేమంతా కూడా పోటీ చేసి మరి పార్టీలో మరి బాగా పనిచేసి మేము ముందుకెళ్తామని చెప్పి అనడం జరిగింది. చాలా మంది వారిని కూడా త్వరలో 2-3 రోజుల్లో వారిని కూడా జాయిన్ చేసుకుని అట్లాగే అన్ని మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ పెడతామని చెప్పి మేము మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ, ఎవరైనా సరే యువ నాయకత్వం, దమ్మున్న నాయకత్వం అందరిని కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీలోకి అలాంటి ఎవరైనా సరే పనిచేయాలన్న ఉద్దేశం ఉండి నిక్కచ్చగా క్రమశిక్షణతో ఉండి పనిచేయాలనుకునే వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి ఎవరైనా సరే చక్కగా సమాజంలో మరి రాజకీయంగా పనిచేయడానికి, రాజకీయంగా సమాజానికి సేవ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. మేము మీడియా ద్వారా తెలియజేస్తూ మీరు అందరికీ ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా మీకు అందరూ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాం.